రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా మనసులో పెట్టుకొని రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి రావాలి అన్న ఒక తపన తాపత్రయంతో ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు మరో 40 కిలోమీటర్లు, ఈ 110 కిలోమీటర్ల హైవేకు అటు ఇటుగా రాజధాని కారిడార్ గా పెట్టమని మావిగన్ అని చెప్పి మేము ప్రతిపాదించాం. మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే మేము మా హయాంలో నాంది పలికిన పోర్టు శరవేగంగా మా హయాంలో పనులు కూడా జరిగాయి. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, 3 రైల్వే స్టేషన్లు, 4 నేషనల్ హైవేలు కలుస్తాయి, 9 గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, యూనివర్సిటీలు ఉన్నాయి, మరెన్నెన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. దాదాపుగా 35-40 లక్షల జనాభా ఇక్కడే ఉన్నారు. అదే అమరావతి అయితే అంత జీరో నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్ కు ప్రజల్లో నుంచి మద్దతు వచ్చేసరికి ప్రజలందరూ కూడా ఇది కరెక్ట్ ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయడం ధర్మం కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా మేము ప్రతిపాదించిన మావిగన్ కు మద్దతు పలుకుతుంటే సమాధానాలు చెప్పలేక తట్టుకోలేక ఆక్రోశంతో చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతా ఉంది, నోట్లో నుంచి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే కాకుండా ఆయన మంత్రుల చేత కూడా అబద్ధాలతో బూతులు తిట్టిస్తా ఉన్నాడు.